రహస్యం ఏందో చూడండి. చైతన్య చరితామృతంలో ఉండేదేంటి? ఇప్పుడు గొప్ప గొప్ప మహాభారతులు చర్చించుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవని అంటే వాళ్ళు జీ జీవితంలో జరిగిన సంఘటనలు. చైతన్య మహాప్రభు స్వరూప గోస్వామికి ఇచ్చే శిక్ష, లేకపోతే చైతన్య సనాతన గోస్వామికి, లేకపోతే అలా గొప్ప గొప్ప భక్తులు డిస్కస్ చేసుకున్న విషయాలు. అవన్నీ గూడాను భాగవతంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలవి. లోతైన విషయాలు. కాబట్టి ఆ విషయాలని సమగ్రంగా అర్థం చేసుకుంటమే భాగవతాన్ని అర్థం చేసుకోవడం. సో, ఆ విషయాల గురించి విస్తారంగా ఎక్కడ రాశారు? సందర్భాల్లో రాశారు. అంటే ఇప్పుడు భాగవతులు చర్చించుకునేది భాగవత కథే గదా! భగవంతుడికి సంబంధించిన, భక్తికి సంబంధించిన లోతైన విషయాలే గదా! కాబట్టి అందుకని చైతన్య చరితామృతం చాలా మహత్తరమైన గ్రంథం ఎందుకయింది అంటే, మహాభాగవతులు చర్చించుకున్నటువంటి విషయాలున్నాయి. సో, అది సార రూపంలో చర్చించుకున్నటువంటి విషయాలు. ఇంకా కాబట్టి అలాంటి విషయాలు, లోతైన విషయాల్ని మనకి వివరిస్తూ చెప్పే గ్రంథం సందర్భాలు యాక్చువల్లీ. సో, అదే విషయాలు మనకి ప్రతిపాదించి చెప్పేది ఎవరు? వ్యాసులు వారిచ్చినటువంటి శ్రీమద్ భాగవతం. ఎందుకంటే వ్యాసుడు మనకు ప్రమాణం. వ్యాసుడు చెప్పిన గ్రంథాలు ఎక్కడుంది అంటే అది మొత్తం శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే చైతన్య చరితామృతం బాగా అర్థమవుతుంది. ఇది సత్యమే. చైతన్య చరితామృతిని బాగా అర్థం చేసుకుంటే భాగవతం అర్థమవుతుంది. ఇది సత్యమే. ఓకే. 2 ఒకటికొకటి తోడ్పాటు చేస్తాయి. సో, కాబట్టి రెండిట్లో ఉన్న విషయాలు ఏం వేరు వేరు విషయాలు కాదు. అర్థమవుతుందా? భాగవతంలో ఉన్న విషయమే చైతన్య చరితామృతంలో ఉంది లోతుగా. సో, భాగవతంలో ఉన్న లోతు విషయాలతో సమాహార రూపమే చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతంలో ఉన్న విషయాలు భాగవతంలో ఉన్నాయి. భాగవతంలో ఉన్న విషయాలు చైతన్య చరితామృతం. కాబట్టి 2 ఒక రకంగా ఏమి వేరు వేరేవి కాదు. సో, ఏది చదివినా వేరేది అర్థం. ఇది రైటే, అది రైటే. అయితే చైతన్య చరితామృతం ముందుగా చదవచ్చా ప్రభుజీ భాగవతానికంటే ముందుగా? అది చెప్పేవాళ్ళుంటే చదవండి. వివరించేవాళ్ళు. అదే వివరించకపోతే ఇప్పుడు సపోజు మొట్టమొదటే సో, కృష్ణతత్వం గురించి అది మొత్తం కృష్ణ సందర్భంలో ఉన్నటువంటి అంటే జీవ గోస్వామి గారు రాసిన క్రమ సందర్భం నుంచి మొత్తం పాయింట్లు తీసుకొచ్చి చెప్తారాయన. ఆ! అదేంటి పరిభాష సూత్రం ఇవి అవి. అలాగే చైతన్య మహాప్రభు యొక్క తత్వం గురించి వివరిస్తారాయన. కృష్ణదాస్ కవిరాజు గోస్వామి. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? తత్వ సందర్భం నుంచి మొత్తం తీసుకొచ్చి పెట్టిందది. ఆయన రాసిన కామెంటరీ సర్వసంవాదిల్లో ఉన్నటువంటి విషయాలయి మొత్తం. సో, అయన్నీ చాలా డీప్ విషయాలు. ఇవన్నీ మీకు ఒకసారి